విచారణకు రండి, ఉదయం 11 గంటలకు రావాలని అల్లు అర్జున్ కు పోలీసుల నోటీసు. నేటి నుంచి రోజువారీ విచారణ. బడ్జెట్ పెరిగితే టికెట్ రేట్లు పెంచాలి. సీఎం ను కలిసే అంశంపై దిల్ రాజు వచ్చాక నిర్ణయం. నిర్మాత నాగవంశీ ధరల పెంపు మధ్యతరగతికి భారం. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఏపీ ప్రభుత్వం ఇలాగే చేయాలి. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటన. శ్రీతేజ్ కు పుష్ప నిర్మాతల పరామర్శ. కోమటిరెడ్డితో కలిసి ఆసుపత్రికి వెళ్లి అతడి తండ్రికి 50 లక్షల చెక్ అంటూ చూస్తా ఉన్నాం. సో అల్లు అర్జున్ పై రాష్ట్ర సర్కార్ కక్ష సాధింపంటూ కేంద్ర మంత్రి చెప్తా ఉన్నాడు. రేవంత్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టు ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్తా ఉన్నారు. బన్నీ ఇంటిపై దాడి ఘటనలో 4 కొడంగల్ వాసులు అంటూ డీకే అన్న చెప్తా ఉంది. సో దీనిలో చాలా కీలక విషయాలు మనం చర్చ చేయాలి మిత్రులారా. ఎందుకంటే అల్లు అర్జున్ చాలా దారుణంగా వ్యవహరించాడు. అనేకమైనటువంటి సంచలన విషయాలు రోజుకొకటి బయటపడతా ఉన్నాయి. సో అల్లు అర్జున్ ఇప్పటికైనా నీ తీరు మార్చుకోవాలి. ఇప్పుడు నిన్నటికి నిన్న మనం చూసినాం, ఇది శ్రీతేజ రేవతి భర్త శ్రీతేజకు సంబంధించినటువంటి తండ్రి 10 లక్షలు మాత్రమే ఇచ్చినట్టండి. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, 25 లక్షలు ఇచ్చినాం ప్లస్ శ్రీతేజకు మేము మొత్తం ట్రీట్మెంట్ ఖర్చు అంతా మేము పెడతామని చెప్పేసి అన్నారు కదా. అసలు ఇదంతా ఏం చేయలేదు, ప్రభుత్వమే. మళ్ళా చాలామంది ప్రభుత్వ పెద్దలు ఏదైతే కిమ్స్ హాస్పిటల్ వెళ్ళి పరామర్శించిన క్రమంలో వాళ్ళ తండ్రి చెప్తా ఉన్నాడు, ఈ ఫీజు అంతా కూడా అల్లు అర్జునే పే చేస్తా అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగిందట. కానీ తీరా ఆరాధిస్తే అప్పటికే ఆయన కోమాలో ఉన్నప్పుడే 13 లక్షల బిల్లు ప్రభుత్వం కట్టిందట. ₹1 ఇచ్చిన పాపన పోలేదు. అక్కడ ఏం చేస్తా ఉన్నారంటే ఈ శ్రీతేజ రేవతి భర్త ఎక్కడైతే ఆ కిమ్స్ హాస్పిటల్లో ఉంటాడో అదేవిధంగా ఆ కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఎవరైతే శ్రీతేజ్ ఉన్నటువంటి ఆ యొక్క రూమ్ అవుతుందో దాని దగ్గరలోనే 2 బౌన్సర్లను పెట్టినట. 2 బౌన్సర్లను పెట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఈ బౌన్సర్స్ ఈ రేవతి భర్తను మానిటర్ చేయడము, అదేవిధంగా ఎవరెవరు వస్తూ ఉన్నారు ఎవరెవరు పోతా ఉన్నారు అనేది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మళ్ళా ఆ బౌన్సర్లు ఎవరని చెప్పాలి, ఈ రేవతి భర్త వాళ్ళ యొక్క బంధువు అని చెప్పాలి. ఈ క్రమంలో ఈరోజు పాపం ఆయన బయటికి చెప్పుకోలేక కక్కలేక చాలా రకాలుగా మొదలుపడ్డాడు. ఈ విషయాలు నిన్న మొన్న తెలుస్తా ఉన్నాయి మనకి. ఈ విషయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళి 25 లక్షలు చెక్ ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ తండ్రిని ఆరాధిస్తే అసలు విషయాలు బయటపడ్డాయి. అల్లు అర్జున్ ఇంత దుర్మార్గమా? 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న ఒక సినిమాకి ₹1 కోటి వాళ్ళకి ఇవ్వడానికి నీకు ఇంత నొప్పా? ఒక ప్రాణంతో చెలగాటం ఆడుతున్నావా? ఈరోజు 13 లక్షల బిల్లు కనుక శ్రీతేజ ప్రభుత్వం కట్టకపోతే ఈరోజు ఆ అబ్బాయికి ఏమన్నా అయితే ఎవడు బాధ్యుడే? కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా? అల్లు అర్జున్ అల్లు అరవింద్కి ఉండదు. ఎక్కడ దొరికిరన్నా మీరంతా అభిమానులేమో మీకు కావాలి. 100,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద సంపాదించాలి. మీ వల్ల మీ యొక్క నిర్లక్ష్యం వల్ల, మీ యొక్క దుందుడుతనం వల్ల, మీ వల్ల ఈరోజు రేవతి అనేటువంటి ఒక అమ్మాయి చనిపోయింది. వాళ్ళ కొడుకు ఈరోజు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతూ ఉన్న చనిపోతున్నదా. వాళ్ళు ఆదుకోవాల్సింది పోయి ఇంత చిల్లర వ్యవహరిస్తారా కిమ్స్ హాస్పిటల్లో? ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఈరోజు శ్రీతేజకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కావాల్సిందా ప్రభుత్వం బేర్ చేస్తూ ఉంది. ఈరోజు నిన్నటికి నిన్న మైత్రి మూవీ మేకర్స్ 100,000 కోట్ల రూపాయలు బిజినెస్ చేసేటువంటి సినిమాల మీద నిన్న పోయి 50 లక్షలు ఇచ్చింది. అది కూడా కోమటిరెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చింది. అంటే ముందు వరకు సోయి లేదు వీళ్ళకి. ఈ 15 రోజులు ఏం చేశారు మీరు? ఏ గడ్డి బీకిరు మీరు? సిగ్గుండాలి కదా కొంచెమేనా? ఆ సుకుమార్ ఆ డైరెక్టర్ ఎవడైతే ఉన్నాడో వాడైతే జాలా పత్తలేడు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టు సినిమా ఇక అయిపోయింది, హిట్ అయిపోయింది, నేను ఇక దేశంలోనే ఇక నేను టాప్ డైరెక్టర్ అయిపోయానని చెప్పేసి ఖుషి అవుతున్నాడేమో. అసలు మీకు మానవత్వం లేదురా మీకు? ఆ నిర్మాణ సంస్థకు కానీ, ఆ సుకుమార్కు కానీ, ఆ అల్లు అర్జున్ ఫ్యామిలీకి కానీ మానవత్వం లేదా మీకు? ఈరోజు ఆ అబ్బాయికి ఏంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు, ప్రభుత్వ పెద్దలు కంచర్ల భూపాల్ రెడ్డికి ఇన్ఫార్మ్ చేశారు, మీరు ఇమీడియట్గా ఆ కుటుంబాన్ని ఆదుకోండి, అనవసరంగా ఇష్యూని కాంప్లికేట్ చేయకండి, ఈరోజు పెద్ద ఎత్తున అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈరోజు కంచర్ల భూపాల్ రెడ్డికి ఇన్ఫార్మ్ చేసేసి ₹1 కోటి అనౌన్స్ చేయండి, అనౌన్స్ చేస్తే కొంచెం వాళ్ళు ఆదుకున్నట్టు ఉంటుంది, పాపం మా ఫ్యామిలీని ఆదుకున్నట్టు ఉంటుంది, మీకేమైనా తక్కువనా అని కంచర్ల భూపాల్ రెడ్డి చెప్తే కంచర్ల భూపాల్ రెడ్డి పోయి అల్లు అర్జున్కి అదేవిధంగా అల్లు అరవింద్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చెప్పడం జరిగిందట. చెప్పినప్పుడు కూడా సరే ₹1 కోటి ఇద్దామని చెప్పేసి ఆ రోజు మీడియా ముందుకు వచ్చి అల్లు అర్జున్ ఎంత ఇచ్చిందండి? ₹1 కోటి ఆల్రెడీ ఇద్దామనుకున్నారట. కానీ మీడియా ముందు వచ్చేవారు ఆ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చే వరకు కూడా ఈ ₹1 కోటి అనుకున్నారట. కానీ అక్కడికి వచ్చి 25 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిండు అల్లు అర్జున్. మానవత్వం లేని క్రూర మృగం ఈరోజు అల్లు అర్జున్ చెప్పొచ్చు. థియేటర్లో ఏం జరిగింది?
ఒక అమ్మాయి రేవతి అమ్మాయి చనిపోతే నరబలి జరిగింది, అంతా మనకు ఉన్న పాపాలన్నీ పోతాయి, మనకి ఏమైనా అడ్డీల్స్ ఉంటే అవన్నీ పోతాయి, నరబలి జరిగిందని చెప్పేసి సంతోషపడ్డాడట అల్లు అర్జున్. ఇది అందరికి కూడా తెలుసండి, ప్రజలకు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది చర్చలు చేస్తూ ఉన్నారు. ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? కంచాల చంద్రశేఖర్, సారీ కంచాల భూపాలరెడ్డి కాదు, కంచాల చంద్రశేఖర్ రెడ్డి, సారీ చిన్న మిస్టేక్ నాది, వాళ్ళ మామ కంచాల చంద్రశేఖర్ రెడ్డికి మొత్తం తెలుసు, మొత్తం ఆయన పాప ఆయనను గైడ్ చేశారు, ఇబ్బంది ఇష్యూ పెద్ద చేసుకోకని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు కొంతమంది గైడ్ చేశారు. కంచాల చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళి ఈరోజు అల్లు అర్జున్కు అల్లువారని చెప్తే వీళ్ళు పైసల కాడ వెనకాడతారా? ఆ ప్రాణాలకు విలువ లేదా మీకు? ఆ ప్రాణాలు ఎట్లన్నా పోని నరబలి కానీ మనకున్న ఏమైనా ఉంటే శని అంతా పోతుంది అనుకుంటున్నారా? బిడ్డ గుర్తుపెట్టుకో, అల్లు అర్జున్ ఇలాంటి చిల్లర మల్లర పనులు చేస్తే తెలంగాణ సమాజం క్షమించదు. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ని క్షమించదు. నిన్నెట్లా క్షమిస్తుంది? బుద్ధి లేదా కొంచెం కూడా? సోయి అనిపిస్తలేదా? గింత రాజకీయం బౌన్సర్లను పెట్టి హాస్పిటల్లో వాళ్ళ తండ్రిని ఈరోజు భయపెట్టే ప్రయత్నం చేస్తారా? ఎంతమంది ప్రభుత్వం నుంచి కొంతమంది పోయి పరామర్శిస్తే కూడా పాపం ఆయన ఇబ్బంది పడుతూ ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతూ ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి మీరు రండి అంటే, కనీసం ప్రెస్తో మాట్లాడు, మీరు రండి చెప్పండి అక్కడ విషయాలు చెప్పండి అంటే, లేదు మేడం నేను రాను మేడం, మీరు వెళ్ళండి మేడం అని చెప్పేసి భయపడుకుంటూ చెప్తా ఉన్నాడట, ఆవేదనతో చెప్తా ఉన్నాడట. అది ఏం దాన్ని మొత్తం ఆరాధిస్తే అల్లు అర్జున్ ఇద్దరు బౌన్సర్లను పెట్టి ఆయన మానిటర్ చేయించి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా డబ్బులైనా కట్టిలా అంటే అది లేదు. 10 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. 20 కోట్ల రూపాయలు అని చెప్పేసి 25 లక్షలు ఇచ్చేసి 10 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. దులుపుకోవడే కాకుండా ఆడ ఇంకా బౌన్సర్లను పెట్టి పాప ఆయన భయపెట్టిస్తూ ఉన్నారు రేవతి యొక్క భర్తని. ఈ విషయాలను తెలియకుంటుండడు కావచ్చు అల్లు అర్జున్. అందుకే కేసు మానవత్వ కోణంలోంచి ఆలోచించాలి కేసుని. జడ్జి కూడా దయచేసి మానవత్వ కోణంలో ఆలోచించి ఇలాంటి చిల్లర హీరోలను, మానవత్వం లేని ఈ నరరూప మృగాలను కఠినంగా శిక్షించాలి. వీళ్ళని వదలొద్దు. ఇక దానికి సీఎం అసెంబ్లీలో మాట్లాడితే దానికి కౌంటర్ ఇస్తా ఉన్నాడు. నాకు తెలియదు అది అనుకుంటే యాక్టింగ్ చేస్తాను. నువ్వు నీ యాక్టింగ్ ఏదో సినిమాలో చూయించుకోరా భయ్, బయట నిజ జీవితంలో సినిమా యాక్టింగ్ చేస్తే ప్రజలు గుర్తుపట్టనుకున్నావా? ఏం మాట్లాడినావు నువ్వు? నీ అయ్యా కనీసం ప్రెస్ ముందు ఒక క్వశ్చన్కు కూడా ఆన్సర్ చేయని పరిస్థితులు ఉన్నావు. ఈరోజు అబ్బాయిని కలవడానికి నీకు ఏమవుతుంది? అబ్బాయిని కలిస్తే ఏమవుతుంది? అబ్బాయిని కలిస్తే దానికి లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి మళ్ళీ ఒక కారణం చెప్తా ఉన్నాడు. లీగల్ ప్రాబ్లమ్స్ లేవు, తొక్కలేవు, తోటకూరలేవు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్ వీటన్నిటికి కూడా నువ్వు ఖచ్చితంగా అన్ని ఫేస్ చేస్తావు. దానికి సంబంధించిన కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలన్నీ కూడా ఫేస్ చేస్తావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సమాజం ముందు ఈరోజు మనం బాధ్యతగా ఉండాలి, బాధ్యతగా ఉండి వ్యవహరించాలి. కేసీఆర్ ఆ బాధ్యత లేదు కాబట్టి తన్ని తరిమి ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పండబెట్టి తొక్కుతా ఉన్నారు తెలంగాణ సమాజం అంతా. నువ్వెంత, నీ లెక్కెంత? అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్టర్, ఎక్కడ వినవే నాకు అర్థం కాదు. ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడతలేవు? నీ సినిమా వల్ల ఈరోజు ఒక ప్రాణం పోయింది, ఏడవన్నావు? కొంచెం కూడా బుద్ధి లేదా? సినిమా తీసుడు, ఆ ఎర్రచంద్రం స్మగ్లింగ్ ఒక సినిమా తీసుడు తప్ప ఏమైనా ఉందా? దానిలో ఆ సినిమాలో పొలిటికల్ వ్యవస్థను కించపరచలే, ఆ విధంగా మన పోలీస్ వ్యవస్థను దారుణంగా కించపరిచిండు. ఎవడిచ్చిండు నీకు హక్కు? ఆ కించపరిచే హక్కు అంత దారుణంగా ఎవడన్నా చేయాలి, దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. వాటన్నిటి కూడా మర్చిపోయి ఈ ఎర్రచంద్రం స్మగ్లర్ ఏమో తోపు, వీని కిందనేమో ఆ పొలిటికల్ వ్యవస్థ, అటు ఆ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా చిన్నది అనే కోణంలో ఈరోజు సినిమా తీసి ఈరోజు నవ్వుల పాలు, అబాసు పాలు అవుతా ఉన్నారు. ప్రజలందరూ కూడా అలాంటి సినిమాలను ఇంకా ఎక్కువ చూస్తూ ఉన్నారు. వాడు డైరెక్టరు, వాడు కథ, ఏం బతుకులరా మీ, నాకు అర్థం కాదు. సినిమాల మీద, శవాల మీద ప్యాలాలు ఏరుకుంటూ బతుకుతా ఉన్నారా మీరంతా? సరిపోవా పైసలు? ఉన్న పైసలు సిగ్గుశరం లేదా కొంచెం కూడా? ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా న్యాయస్థానాలు ఇలాంటి సెలబ్రిటీలను కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులు. ఖచ్చితంగా శిక్షించాలి కూడా. ఒకసారి ఒక సెలబ్రిటీ కనుక ఇస్తే మిగతా వాళ్ళంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. వీళ్ళకు ఒళ్ళు బలుపు ఎక్కువైపోయింది ఒక్కొక్కరికి. మేము ఏం చేసినా మేము డెమీ గాడ్స్ కదా అనుకుంటున్నారు వీళ్ళు. ఒక్కసారి తొక్కి నార తీస్తే అందరు సెట్ అవుతారు. సో ఇది జరిగినటువంటి పరిణామాలు మిత్రులు. చాలా విషయాలు
తెలుస్తా ఉన్నాయి, ఒక్కొక్కటి తెలుస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది, చాలా కోపం వస్తూ ఉంది. ఇగో పోలీసు బట్టలు విడిచిన స్మగ్లర్ సినిమాకు జాతీయ అవార్డా, జేబీఎంను ఎందుకు విస్మరించారు, పుష్పపై మంత్రి సీతక్క వ్యాఖ్యలు, సినీ తారలది రాతి హృదయం, రూపాయి కూడా ఖర్చు పెట్టరు, సోను సూద్, సమంత, మంచు లక్ష్మీ నయం, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, సినిమా పరిశ్రమకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు, బెయిల్ పై ఉన్న అర్జున్ ప్రెస్ మీట్ ఎలా పెట్టాడు, అర్జున్ అన్ని అబద్ధాలే, రోహిన్ రెడ్డి గాంధీ భవన్ కు అల్లు అర్జున్ మామ దీపాదాస్ మున్షితో సమావేశం, అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడ్డ ఓయూజేసీ నేతలకు బెయిల్, శ్రీతేజ్ కళ్ళు తెరుస్తున్నారు అంటూ వాళ్ళ తండ్రి చెప్తా ఉన్నాడు. సో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు కూడా ఇంతలా సీఎంను విమర్శించి ఎట్లా మళ్ళీ మీరు గాంధీ భవన్ మెట్లెక్తారు? సీఎంని ఇష్టం వచ్చి విమర్శించచ్చా? ఇదా తరికా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మిత్రులారా.